మనకు వెలిగించిన మన ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ లోకములో మనం వెలుగు సంబంధులుగా జీవించాలని ప్రోత్సహించబడతా ఉన్నాం. చివరి 3 మాటలు 3 ముక్కల్లో నేను మీకు జ్ఞాపకం చేస్తాను, విస్తారంగా చెప్పలేను. 5వ మాట మనం చదువుకుంటా ఉన్నప్పుడు యోహాను వ్రాసిన సువార్త 19వ అధ్యాయము 28వ వాక్యంలో ఇలా చదువుకుంటాం. 3వ మాట పలికిన వెంటనే ఇక్కడ 5వ మాట ఉంది. 4వ మాటను మత్తయి భక్తుడు, మార్కు భక్తుడు రాశారు. 5వ మాట తిరిగి యోహాను సువార్తలో మనం చూస్తున్నాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను, చిరకతో నిండి ఉన్న యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండిన గనుక వారు స్పంజి చిరకతో ముంచి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇక్కడ 5వ మాట నేను దప్పిగొనుచున్నాను అంటున్నాడు. యేసు ప్రభువారి యొక్క అన్యాయపు తీర్పును మనం గమనిస్తాం. గురువారం రాత్రి గెత్సెమనే తోటలో ఆయన మరింత వేదనతో ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఇస్కరియోతు యూదా, ద్రోహి అయిన ఇస్కరియోతు యూదా అని వాక్యంలో ఉంది, ముద్దు పెట్టుకుని 30 వెండి నాణెములకు ప్రభువును అప్పగిస్తాడు. అప్పటికే అంటే గెత్సెమనే తోటలో యేసు ప్రభువారు మరింత వేదనతో ప్రార్థన చేస్తున్నప్పుడే ఆయన స్వేద గ్రంథుల్లో నుండి స్వేదం అంటే చెమట రాకుండా ఆ చెమటే రక్తబిందులా మారిపోయింది అని లోకాసు వార్తలో 23వ అధ్యాయంలోనే మనం చదువుతాం. స్వేద గ్రంథుల్లో నుండి స్వేదానికి బదులుగా చెమటకు బదులుగా రక్తం కారింది. ఒక వ్యక్తి మానసిక క్షోభ, ఆ ప్రెషర్, యాంగ్జైటీ, ఆ ఆందోళన, ఆవేదన మనసులో తారాస్థాయికి వెళ్ళినప్పుడు మన స్వేద గ్రంథుల్లో నుండి రక్తం వస్తుంది అని వైద్యశాస్త్రం చెప్తుంది. అది ఆ ఆందోళన, ఆ ఆవేదన అది తారాస్థాయికి, పతాస్థాయికి వెళ్ళినప్పుడు అలా జరుగుద్దని వైద్యశాస్త్రం చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు తన ముందున్న శిలువ శ్రమ, ఆ శిక్ష ఎంత భయంకరమైందో ఆయన తెలుసు కాబట్టి ఆయన మరింత ఆతురముగా వేదన పడి ప్రార్థన చేశాడు అని మనం చూస్తాం. అప్పటికే చాలా చెమట కారిపోయింది. తరువాత రాత్రంతా, గురువారం రాత్రంతా అటు ప్రధాన యాజకుల దగ్గరికి, ఇటు హేరోద్ దగ్గరికి, మరలా పిలాతు దగ్గరికి, అంటే అటు ఇటు కొన్ని పట్టణాల్లో, పెద్ద పెద్ద సిటీస్లో, విజయవాడ, హైదరాబాద్ లాంటి స్థలాల్లో కొన్ని కోర్టులు ఉంటాయి. ముద్దాయిల్ని మామూలు కోర్టు నుంచి జిల్లా కోర్టుకి, జిల్లా కోర్టు నుంచి క్రిమినల్ కోర్టుకి, అక్కడి నుంచి మరలా హైకోర్టుకి, అక్కడి నుంచి ఇక్కడికి తిప్పుతూ ఉంటారు. అట్లా యేసుక్రీస్తు ప్రభువారిని రాత్రంతా తిప్పుతూనే ఉన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు అవమానపరుస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, నిందిస్తున్నారు, అపహాస్యం చేస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. ఆయనకు ఆహారం లేదు, నిద్ర కూడా లేదు. ఆ రాత్రి వీపంతా కొరడాలతో కొట్టారు. వీపంతా కొరడాలతో కొడుతున్నప్పుడు వీపు కూడా పగిలిపోయింది. మానవ దేహంలో
70% నీరే ఉంటుంది. మన దేహములో 70% నీరే ఉంటుంది. ఈ వీపంతా కొట్టినప్పుడు, పగిలిపోయినప్పుడు ఆ నీరంతా అప్పటికే కారిపోయింది. తర్వాత శిరస్సున ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆ రక్తములో కూడా నీటి శాతం ఉంటుంది. నీరు రక్తము కూడా కారింది. తర్వాత సిలువ మ్రాను వీపున పెట్టి యెరూషలేము వీధుల గుండా మోసుకుని వెళ్తున్నారు. చివరికి కల్వరి అనే కొండ మీద కపాల ఆకారంలో ఉన్న స్థలంలో ఆయన చేతులలో పాదాల్లో మేకులు గుట్టి సిలువ వేశారు. ఇట్లా ప్రతి అవయములో యేసు ప్రభువారు పొందినటువంటి గాయాల చేత ఆయన దేహములో ఉన్న ఆ రక్తము నీరంతా కారిపోయిన తర్వాత ఒక మనిషిలాగా లిటరల్గా అక్షరార్థంగానే దాహం అన్నాడు. అంటే గురువారం రాత్రి నుండి దాదాపుగా శుక్రవారం 3 గంటలకు మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తే, ఇందాక మనం చదువుకున్న లేఖన భాగంలో మత్తయి సువార్తలో 3 గంటలప్పుడు ఏలి ఏలి లామా సబక్త అని కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిస్తువని అర్థం. అంటే యేసు ప్రభువారు పలికిన 7 మాటల్లో మొదటి 3 మాటలు 3 గంటల లోపే 3 గంటల లోపే ఆయన పలికాడు. వాటి ఖచ్చితమైన టైం లేదు. చివరి 4 మాటలు వెంటనే 3 గంటల టైంలో ప్రభువారు వెంటనే అంటే ఒకదాని వెంట ఒకటి ఆయన పలికాడు. చివరి 3 మాటలు చాలా తొందరగా, అంటే అప్పటికే ఆ దేహం అంతా శుష్కించిపోయింది, శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు, ఆ రక్తము నీరు అంతా కారిపోయింది. దాన్ని డీహైడ్రేషన్ అంటారు అన్నమాట. బాగా డీహైడ్రేషన్లో ఆయన దాహం అని అడిగినప్పుడు కనీసం జాలి లేకుండా, అక్కడ ఉంది కదా ఏమి ఇచ్చారని ఉంది అక్కడ, యోహాను సువార్త 19:9 చిరకతో నిండిన యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండేది కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పొడకను తగిలించి ఆయన నోటికి అందించరు. త్రాగడానికి వీలుగాని ఆ చేదు చిరక ఒక స్పంజిని ముంచి, అంటే ఆ స్పంజిని ఆయన ఒత్తుకొని తాగాలి పెదాల మధ్యలో పెట్టుకొని. అంతగా ప్రభువును వారు హింసించారు. దాహం. ఒక భక్తుడు ఇట్లా అంటాడు, మనిషి దేహం ఎట్లాగైతే 70% నీటితో ఉంటుందో ఈ ప్రపంచంలో అంతా కూడా 70% నీళ్ళే మనకుంటాయి. 70% నీటిలో 90% సాల్ట్ వాటర్, 97%, ఒక 3% మాత్రం మంచినీళ్ళు. ఆ 3%లో 1% మనం వాడుకునే నీళ్ళు, అదొక లెక్క. 97% ఉప్పు నీళ్ళు, అంటే సముద్రాల నీరు మనం తాగలేం. 3% నదుల్లో ఉండే నీళ్ళు. అంటే ఇంత సముద్రాలను, నదులను, కాలువలను నిర్మించి తయారు చేసినటువంటి దేవునికి, సృష్టికర్తకు దాహం వేసినప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా వాళ్ళు సమ్మతించలేదు. అంటే ప్రభువారు ఆయన పొందిన మానసిక శారీరక అప్పుడప్పుడు పెద్దలు అంటూ ఉంటాం, అరే ఇంత సంపాదించాను నేను, ఇన్ని మిద్దెలు సంపాదించా, ఇంత పొలం సంపాదించా, తీరా అవసాన కాలంలో నాకు ముద్ద పెట్టేవాళ్ళు లేడని ఏడుతూ చాలామంది ఏంటంటే అనాథ వృద్ధాశ్రమాల్లో అప్పుడప్పుడు వింటూ ఉంటాం. వాళ్ళు ఈ టీవీ వాళ్ళు వెళ్ళి మాట్లాడుతూ ఉంటే, నేను చాలా సంపాదించాను, నా కొడుకు పొలాన ఉద్యోగం కానీ అన్నం పెట్టట్లేదయ్యా అని బాధపడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని 10 మందిని చాకొచ్చు కానీ పెట్టట్లేదు. సృష్టికర్త అయిన దేవుడిని కూడా, సముద్రాలను, నదులు నిర్మించిన వాడు మానవుని యొక్క పాప దాహమును చల్లార్చడానికి
ఆయన దాహంగా ఉన్నాడు. సమరయ స్త్రీతో కదా ప్రభు చెప్పి, అమ్మా ఈ యాకోబు బావిలో నీళ్ళు తాగితే ఈ నీళ్ళు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొంటాడు. అయితే నేను వానికిచ్చే నీళ్ళు జీవజమల ఊట, ద వాటర్ విచ్ ఐ గివ్ యూ. ఇఫ్ యూ డ్రింక్ ద వాటర్ విచ్ ఐ గివ్ యూ, యూ విల్ నెవర్ థర్స్ట్ ఎట్ ఆల్. నేను నీకు ఇచ్చే నీళ్లు తాగావంటే నువ్వెప్పుడు దప్పికొనవు. జీవజల బుగ్గ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. పాప దాహములో ఉన్న మన పాప దాహమును చల్లార్చడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనే స్వయాన శిలువ మీద దాహంగా ఉన్నాడు. ఆయన దాహంగా ఉన్నప్పుడు ఆయనకు చేదు చిరకనిచ్చారు. ఒక పాట ఉంది కదా, నాదు చేదును త్రాగిన యేసు క్రోధ పాత్రను త్రాగితివా, నాదు చేదును త్రాగిన క్రోధ పాత్రను త్రాగితివా, రుధిర చిహ్నం పాత్రలోనిది, రుధిర చిహ్నం పాత్రలోనిది, మధుర మగు ప్రేమకు స్తోత్రం, మధుర మగు ప్రేమకు స్తోత్రం. ఆరాధింతు ఆత్మరూపా, ఆత్మతో సత్యముతో నేను నిన్ను నీవే కారణభూ. మన చేదును మన ప్రభు త్రాగాడు. అది రుధిర చిహ్నం. తన రక్తమంతా మన కోసం ధారపోసాడు. మనల్ని నిర్జీవంగా ఉన్న మనల్ని జీవప్రాప్తులుగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఇక 6వ మాట మనం గమనిస్తే 30వ వచనం ఉంటుంది. యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మనప్పగించెను. ఇట్ ఈజ్ ఫినిష్డ్ అంటారు. సమాప్తం అంటే, సమాప్తము అంటే అర్థం ఏంటంటే, ఏం సమాప్తమైందంటే ద యాక్ట్ ఆఫ్ సాల్వేషన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్, ఫినిష్డ్, ఇట్ ఈజ్ అకాంప్లిష్డ్ అంటారు. రక్షణ కార్యము ఎందు కొరకైతే ప్రభు భూమి మీదకి వచ్చాడో, ఏ రక్షణ అయితే మానవాళి కోసం సిద్ధపరచడానికి వచ్చాడో, ఆ రక్షణ కార్యం, ద యాక్ట్ ఆఫ్ సాల్వేషన్ హ్యాస్ బీన్ ఫినిష్డ్. ఒక పాపాత్ముడు రక్షించబడ్డానికి ఏ శిలువ కార్యం చేయాలనో ఆయన చేదు చిరక పుచ్చుకొని ఆ చేదు తాగి సమాప్తమైంది. తండ్రి, చేయుటకు నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని అని మన ప్రభు చెప్పినట్లు ప్రభువారు మన కోసం అన్యాప్తిని పొందాడు, మన కోసం దెబ్బలు తిన్నాడు, మన కోసం చనిపోయాడు. ఇప్పుడు సమాప్తము అని కేక వేశాడు. నా ప్రియమైన వర్లరా, దేవుడు సమాప్తం చేశాడు. ఉదయమే మరే బాబు వెంకటమ్మ వీళ్ళొచ్చి పెరుగు తెచ్చి మజ్జిగ చేసి పెట్టారు. మీరు వెళ్ళి మజ్జిగ చేసుకొని తాగారా, లేకపోతే గ్లాసు పోసి తాగారా? మజ్జిగ మీరు చేసుకోలేదు. మీకోసం కొంతమంది కష్టపడి సిద్ధపరిచి పెట్టారు. మీరు వెళ్తే గ్లాసులో పోసిచ్చారు, తాగారంతే, ఫినిష్. మీరు పెరుగు తెచ్చుకొని మజ్జిగ చేసుకొని మీరు తాగలేదు. దేవుడు కూడా రక్షణ కార్యాన్ని ఆయన సిద్ధపరిచాడు. అమ్మా కష్టపడి చికెన్ బిర్యానీ వండి పెడితే వెళ్ళి ప్లేట్లో వడ్డిస్తే తింటే కడుపున్నట్టుగా పరలోకమందున దేవుడు తన కుమారుని భూమి మీద పంపించి
ఏ వ్యక్తి నశించిపోకూడదని, ఏ వ్యక్తి పాతాళం పోకూడదని రక్షణ కార్యాన్ని సిలువలో ఆయన సిద్ధపరిచాడు. వడ్డించాడు, పల్లెములో విస్తరలో వడ్డించాడు. ఆకలైన వారు, ఆకలేసిన వారు, దాహం వేసిన వారు చల్లని నీళ్ళు తాగి తృప్తిగా ఉన్నట్టు, ఆకలి వేసిన వాడు కడుపుండా తిని తృప్తిగా ఉన్నట్టు, పాపదాహముతో పాపమనే ఆకలి తీరిపోయేది కాదు. అది ఒక రోజుతో, 2 రోజులతో, 3 రోజులతో పోయేది కాదు. ఒకటి చేస్తే ఆగిపోయేది కాదు. ఒకదాని వెంట ఒకటి, ఒకదాని ఒకటి. ఇట్ ఈస్ బీయింగ్ కంటిన్యూడ్ టిల్ వి రీచ్ గ్రేవ్ అంటారు. సమాధిలోకి చేరేంత వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది, నాన్ స్టాప్. అయితే ప్రభువు మన కోసం రక్షణ సిద్ధపరిచాడు. దేవా, ఆ రక్షణ నాకు కావాలి, నేను నీ బిడ్డగా చేయబడాలనుకుంటే, ఆశిస్తే ఇంత గొప్ప రక్షణ ప్రభు మన సొంతం చేస్తాడు. నేను చివరి మాట చెప్పి ముగిస్తా. లూకా సువార్త 23:46 ఇలా ఉంటుంది, లేకపోతే 44 చదువుకుందాం. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. రమారమి మధ్యాహ్నం అంటే మిట్ట మధ్యాహ్నం 3 గంటలు. కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో ఎట్ నూన్ అని ఉంటుంది, 12 o'clock. ఆ నూన్ మధ్యాహ్నం మొదలు 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. ప్రపంచ చరిత్రలో మనం గమనిస్తే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఒక రోజంతా చీకటి కమ్మింది కదా, చిమ్మ చీకటి. ఫరోను పంపించమంటే పంపించలేదు, అతని హృదయం కఠినమైపోతూ ఉంది. దేవుడు ఒక రోజంతా చీకటి. ఆశ్చర్యం ఏంటంటే, ఇశ్రాయేళ్ళ పాలెములోనేమో వెలుగు, మిగతా వారు ఉండే చోటనేమో చీకటి. అంటే దేవుడు పగలు చీకటిని ఎలా వేరుపరచాడంటే, తన సార్వభౌమాధికారాన్ని, గాడ్ హ్యాస్ యూజ్డ్ హిస్ ఆల్ మైటీ పవర్, తన ఆల్ మైటీ పవర్ ఉపయోగించి చీకటి కమ్మ చేశాడు. అది బహుశా ఆ 1440-50 ఆ మధ్యలో, క్రీస్తు పూర్వం. అంటే 1400 సంవత్సరాల క్రితం ఒక రోజంతా ఐగుప్తు దేశంలో చరిత్రలో చీకటి పడితే, ఆఫ్టర్ లాంగ్ టైం, ఆఫ్టర్ 1450 years, 3 hours, 3 గంటలు, ఫ్రమ్ నూన్ టు 3 o'clock ఆ దేశమంతా చీకటి గమ్మెను. ఆ దేశమంతా చిమ్మ చీకటి గమ్మింది. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. చూసారా ఎన్ని జరిగాయో? ఆయన ప్రాణం విడిచే టైంలో గొప్ప భూకంపం వచ్చింది. ఈ మాటలు మత్తయి రాశాడు, ఇక్కడ లేవు కానీ. తర్వాత నిద్రించిన అనేక మంది దాని అంటారు పరిశుద్ధుల శవాలు కూడా లేచాయి. భూమి కంపించింది, సూర్యుడు అదృశ్యమైపోయాడు, దేవాలయపు తెర పైనుండి కిందికి తిరిగింది. అప్పుడు ఆయన గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మ అప్పగించుకుంటున్నానని ప్రాణం విడిచాడు. హీ కమిటెడ్ హిస్ సోల్ అంటు హిస్ ఫాదర్. దీని అర్థం ఏంటంటే, ఇక ఇది చివరి మాట. తండ్రి అని పిలిచి, ఏ పని కోసమైతే నన్ను పంపించావో ఆ పని సమాప్తమైంది, తిరిగి నన్ను నేను నీకు అప్పగించుకున్నా, ఆత్మ నీకు అప్పగించుకుంటున్నాను అనే మాట ఎంత గొప్ప మాట. ఒక మాట చదివి ముగిస్తాం. మనమేం అప్పగించుకోవాలంటే, రోమపత్రిక
6వ అధ్యాయంలో మనమే అప్పగించుకోవాలి. అక్కడ ఒక చక్కని మాట మనకు కనపడుతుంది. రోమపత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యం. రోమా 6:12. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఎలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా, లేకపోతే దుర్నీతికి ఆయుధములుగా పాపమునకు అప్పగింపకుడు. దేనికి అప్పగించకూడదు చెప్తూ, అయితే మృతులలో నుండి సజీవులము అనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ఆత్మను తండ్రికి అప్పగించినట్లుగా ఆయన బిడ్డలమైన మనము మన శరీరములను, మన అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోవాలి. పాపానికి అప్పగించకూడదు, దేవునికి అప్పగించుకోవాలి. ఒక 2 పేజీలు తిప్పండి. 12వ అధ్యాయంలో ఇలా ఉంటుంది. 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి, లేకపోతే అప్పగించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మనల్ని మనము సజీవ యాగంగానికి అప్పగించుకోవాలి. చాలామంది తమ చేతులు, తమ కాళ్ళు, తమ కళ్ళు, తమ పెదాలు, తమ నోరు, తమ శరీర అవయవాలను తుచ్చమైన వ్యర్థమైన వాటికి, దేవునికి ఇష్టము లేని వాటికి అప్పగించి అగ్నిగుండానికి పరుగులు తీస్తూ శాశ్వతమైన శిక్షకు పాత్రులయ్యారు. అయితే గుర్తుపెట్టుకోవాలి, ఈ గుడ్ ఫ్రైడే రోజు ప్రభువు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నంతకాలము తన శరీరాన్ని తండ్రికి అప్పగించాడు. ఇప్పుడు ఆత్మను కూడా, ప్రాణాన్ని కూడా అప్పగించి ప్రాణము విడిచెను. నేను మాట చెప్తున్నాను, నీవు ప్రాణం విడిచేలోపు దేవునికి అప్పగించుకుంటేనే సరి. ప్రాణం విడిచేలోపు అప్పగించుకోకపోతే శాశ్వతమైన శిక్షకి వెళ్ళిపోవాలి. ఏదేమైనా మన తీర్మానం అనేది మన ప్రాణం పోకముందే జరిగిపోవాలి. ప్రాణం పోయిన తర్వాత ఇక ఏమీ కుదరదు. కాబట్టి ఈ 7 విషయాలు ఉన్న అద్భుతమైన విషయాలు ఇవి. 1 గంటలో ఒక పూట చెప్పుకునే కాదు, కానీ ఎంతసేపు అయినా చెప్పచ్చు. కాబట్టి మనకున్న కొద్దిపాటి సమయాన్ని బట్టి 3 దైవజనుల ద్వారా దేవుని బిడ్డలు మనకు అందించారు. ఇవి అర్థం చేసుకొని ఆకలింపు చేసుకుందాం. ఒకవేళ మీకు ఇంకా అర్థం కాకపోతే మన యూట్యూబ్ ఛానల్ లైవ్లో ఉంటాయి, మరలా వినండి, అర్థం చేసుకుని ఆత్మీయంగా బలపడాలని ప్రేమతో జ్ఞాపం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన కొరకు దీవించుగాక.